కావాలంటే పబ్లిక్ లో నన్ను గెలిచి అప్పుడు తీసుకో. స్పాన్సర్ వచ్చాక మీరేం చెప్పకండి, నేను చూసుకుంటాను. What's the hell? You know how much we invested on you? 650 crores. అర్థమైందా? ఇదంతా దేనికోసం? ఈ దేశంలో సినిమా వాళ్ళని, స్పోర్ట్స్ మెన్ ని ప్రమోట్ చేస్తే ఊళ్ళో ఉన్న చెత్తను కూడా అమ్మేయచ్చు. అందుకే ఊరు పేరు తెలియని ఎవడో ఒకడు నీ బెడ్రూమ్కి వచ్చి నిన్ను కొట్టాడు. ఇది బయటికి తెలిస్తే అన్ని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అందుకే చెప్తున్నా. ప్లీజ్ కూర్చోండి సార్. ఆ వాటర్ని డ్రైన్ చేయండి. ఇంతకు ముందు వాడిని ఎక్కడైనా చూసావా? చూసినట్టే గుర్తుంది, కానీ ఎక్కడని తెలియట్లేదు. ఏదైనా డిమాండ్ చేశాడా? వాచ్మెన్ ని విచారించారా? వాడు బాగా తాగి ఉన్నాడు సార్. జరిగిందేం వాడికి తెలియదు. అట్లీస్ట్ సీసీజీ ఫుటేజ్లో ఏమైనా రికార్డ్ అయిందా? సార్ వాడి ఫేస్ అంతా కవర్ చేసి కెమెరా పగల కొట్టి లోపలికి వచ్చినట్టున్నాడు సార్. వాడిని కనిపెడదామంటే మన వల్లే ఈ విషయం బయటకు వస్తుందేమోనని భయంగా ఉంది. లేక వాడు ఏమైనా డిమాండ్ చేస్తున్నాడా? అన్నీ నిదానంగా ఆలోచించి చేయండి. దీని గురించి వాచ్మెన్ ఇంకేం అడగండి సార్. ఇది మన మధ్యనే ఉండాలి. బయటికి తెలిస్తే టోటల్ ఇమేజెస్ స్పాయిల్ అవుతుంది. అందువల్ల ఫంక్షన్, ప్రెస్ మీట్ మొత్తం క్యాన్సిల్ చేయండి. ఓకే సార్. కేవలం డబ్బు కోసం అందరికీ నమ్మక ద్రోహం చేశారు తెలుసా? అందుకు శిక్షగా ఒక సాధారణ మనిషి నిన్ను ఓడిపోయేలా చేశాడు. వాడెవడైనా కానీ నేను మత్తులో లేకుండా ఉంటే చెయ్యి వేయగలిగేవాడు కాదు. వాడిని వదిలిపెట్టను, చంపేస్తాను. హలో. ఎప్పుడు ఫోన్ చేసినా అవాయిడ్ చేస్తున్నావు? నేను నీతో అతన్ని కొట్టమని చెప్పినప్పుడు అతను ఎంత బలవంతుడని తెలుసుంటే అసలు కొట్టమనేదాన్నే కాదు. సరే వదిలే, అతని కొట్టకులే. కొట్టేశాను. నీకోసం ఫోన్లో రికార్డ్ చేశాను, చూపిస్తాను రా. నిజంగానా? నిన్ను చూడాలనిపిస్తోంది. చూసి చాలా రోజులైంది. వచ్చేప్పుడు ఎప్పట్లాగే మర్చిపోకుండా లిప్స్టిక్ కొంచెం తిగ్గా వేసుకుందిరా.